సంఘస్థులందరికీ వందనాలండి. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరుగుతున్నది. నాకు ఈ స్కూల్ డేస్లలో ఒక డౌట్ ఉండేది. గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు మన కోసం సిలువలో ప్రాణం పెట్టి చనిపోతే, దేవుడు మన కోసం చనిపోతే అది మంచి శుక్రవారం అంటున్నారు. ఇది మంచి శుక్రవారం ఎలా అవుతుంది? యేసు మన కోసం చనిపోతే అది మంచి ఎలా అవుతుందని నాకు ఒక డౌట్ ఉండేది. రాను రాను దేవునిలో ఆత్మీయంగా ఎదిగేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. మన పాపాల్ని ఆయన మీద వేసుకొని సిలువలో బలియాగమయ్యాడు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమం పరిశుద్ధమైనది మరియు మంచిదైనది కాక ఏమవుతుంది? అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇక సమాప్తమైనది, ఇది 6వ మాటగా మనం చెప్పుకొనబోచున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. పరిశుద్ధుడు మా పరమ తండ్రి యేసయ్య, మీకు వేలాది స్తోత్రాలయ్యా. మీరు మా కొరకై కల్వరి సిలువలో ఎంతగానో నలుగొట్టబడి మా కోసం ప్రాణాలు అర్పించారు తండ్రి. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ గుడ్ ఫ్రైడే నందు మీరు సిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానించుకొని పోతుండగా మా మధ్య మీరున్నారని మేము మాట్లాడుచున్నప్పుడు మా సొంత ఆలోచనలు కాక మీ జ్ఞానంతోనే ఈ మాటల గురించి మేము మాట్లాడే శక్తిని మాకు ప్రసాదించి ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలుపుకొంచు. ఈ కొద్ది ప్రార్థనని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసునామం పేట దీన మనస్సుతో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. చూస్తే సిలువలో 7 మాటల్లో భాగంగా యేసుక్రీస్తు వారు 6వ మాటగా సమాప్తమైనది అనే మాట మాట్లాడి ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఎవరైనా చదవండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ మాటను మనం యోహాను సువార్తలోనే చూడగలం. అలాగే యేసు ప్రభు వారు ఈ మాటను బిగ్గరగా పలికినట్లుగా మనం లేఖనాల్లో గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు 7 మాటలు సిలువలో పలికింటే అందులో 3 మాటలు, 4వ మాట, 6వ మాట, 7వ మాట, ఈ 3 మాటల్ని బిగ్గరగా పలికినట్లుగా మనము గమనించగలం. అయితే ఈ మాటకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే యేసు ప్రభు వారికి సిలువ వేసేటప్పుడు ఆ సిలువ బలియాగం కోసం చుట్టుపక్కల ఉన్న వారందరూ చూడడానికి వచ్చారు. అక్కడ వచ్చిన వారందరూ అనుకుంటున్నారు, యేసు సమాప్తమైనది అని చెప్పాడంటే యేసు పని అయిపోయింది, యేసు కథ ముగిసిపోయింది, యేసు ఓడిపోబోతున్నాడు, యేసు ఓటమి భయంతో సమాప్తమైనదని చెప్పి సిలువలో మరణించబోతున్నాడని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక భావన కలిగి ఉన్నారు. అయితే యేసు ఈ మాట ఎలా పలికాడంటే ఒక విజయోత్సాహంతో పలికినట్లుగా మనం లేఖనాలు గమనించవచ్చు. మనం ఈ లోకంలో చూస్తే క్రికెటర్స్ ఉంటారు, రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక విజయం పొందిన తర్వాత వాళ్ళు గట్టిగా వాళ్ళ విజయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. మనం టీవీలలో చూస్తూనే ఉంటాం. ఒక క్రికెట్ జట్టు కానీ రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు కానీ గెలిచినప్పుడు గట్టిగా అరుస్తూ వారి విజయాన్ని ఎక్స్ప్రెషన్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడు తన యేసుకి అప్పగించిన ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సిలువలో సమాప్తమైనది అని చెప్పినట్టుగా మనం గమనించవచ్చు. అలాగే యేసు ఈ లోక ప్రయాణాన్ని ముగించుకునే సమయంలో సాతానుపై యుద్ధాన్ని కూడా సమాప్తం చేసినట్లుగా మనం లేఖనాల్లో గమనించుకోవచ్చు. అయితే ఈరోజు సమాప్తమైనది అనే ఈ మాట గురించి నేను ఒక 2-3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇది వాక్య భాగంలా కాకుండా చిన్న వివరణలా ఇవ్వాలనుకుంటున్నాను. నాకన్నా ముందు 5 మాటలు మాట్లాడిన సహోదరులు చాలా గొప్పగా వివరించారు ఆ మాటల గురించి. అయితే ఇప్పుడు యేసు ఏమి సమాప్తం చేశాడు అని తెలుసుకుందాం. యేసు మొదటిగా ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసినట్లుగా మనం లేఖనాల్లో గమనించవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా తీసిన వారు చదవండి దయచేసి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చదువుకున్నాం. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి నేను చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ధర్మశాస్త్రం అంటే బైబిల్లో రాయబడిన మొదటి 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 గ్రంథాలు కూడా ధర్మశాస్త్ర గ్రంథాలుగా అభివర్ణించబడ్డాయి. ఈ 5 గ్రంథాలని ప్రవక్త అయిన మోషే రాశాడని అనేక మంది సాక్ష్యాల ద్వారా మనం తెలుసుకొనగలం. అయితే ఈ ధర్మశాస్త్రం అనేది ఒక మనిషి తన ప్రవర్తన ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి,
ఒక మనిషి ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా నడుచుకోవాలి, మంచి చెడులు ఏంటివి అనే దాని గురించి ధర్మశాస్త్రంలో చక్కగా వ్రాయబడింది. అలాగే పాపం అంటే ఏంటి ఒక నిర్వచనాన్ని కూడా ఈ ధర్మశాస్త్రంలో రాశారనమాట. పాపం, నీవు వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, అబద్ధం ఆడితే పాపం, నరహత్య చేస్తే పాపం అని ఒక పాపానికి సంబంధించిన నిర్వచనాన్ని అయితే ధర్మశాస్త్రం ఇచ్చింది, కానీ పాపానికి సొల్యూషన్ అనేది ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయిందనమాట. అందును బట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి సిలువలో బలియాగమయ్యి మన కోసం, మన పాపాల కోసం ప్రాణం పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ధర్మశాస్త్రంలో కొన్ని షరతుల్ని కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రంలో కొన్ని షరతులు ఉండేటివి. అవి ఏంటివంటే, ఒక యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు పాపానికి పరిహారం ఎలా ఉండేదంటే, ఆ పాపం చేసిన వ్యక్తి కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ, ఎడ్ల రక్తం కానీ తీసుకొని వచ్చి సమాజ మందిరంలో యాజకులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు, వారికి ఎద్దకు తీసుకొని వచ్చి బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించి పాప పరిహారం చేసుకుని అనే ఒక భావన కలిగి ఉండేవారు అనమాట. ఇలా రక్త ప్రోక్షణ చేసి పాపం పరిహారం అయ్యింది అని ఆలోచనలో వాళ్ళైతే ఉండేవారు. కానీ నిజంగానే అలా రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత వాళ్ళు పాపరహితులు అయ్యారా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో పాపానికి నిర్వచనం ఉంది, కానీ పాపానికి సొల్యూషన్ అనేది లేదనమాట. అందును బట్టే దేవుడు ఈ లోకానికి వచ్చి పాపం మన గురించి, మన పాపాల కొరకై శిలువలో ప్రాణం పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. ఆ యాజకులు ఆ మనిషి తెచ్చిన ఆ రక్తాన్ని, ఆ జంతు రక్తాన్ని తీసుకొని దేవాలయంలో ప్రోక్షించేవారు. కాకపోతే ఇందులో ఇంకొకటి ఏమంటే, ఆ రక్తాన్ని ప్రోక్షించి మనుషుల పక్షాన యాజకులు ప్రార్థన చేస్తారు కదా, ఆ యాజకులు ఏమైనా పరిశుద్ధులు అంటే ఆ యాజకులు కూడా పరిశుద్ధులు కాదనమాట. ఎందుకంటే స్వతహాగా మానవులు జన్మత పాపులు కాబట్టి యాజకులైనా, ప్రధాన యాజకులైనా అందరూ లోక దృష్టిలో అందరూ సమానమే, పాపులుగా ఉండిపోయారనమాట. కాబట్టి ఇక్కడ యాజకులు ఏం చేసేవారంటే, మొట్టమొదట తనకు తానుగా పాప ప్రక్షాళన చేసుకొని తర్వాత అక్కడ ఉన్న ప్రజల పక్షాన పాపానికి పరిహారం చేసేవాళ్ళనమాట. ఇక్కడ ఈ లేఖనం గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు ఈ ఉద్దేశాన్ని చూసుకొని వచ్చి యేసు ప్రభు ఒక్కసారే ఈ కార్యక్రమాన్ని ముగించినట్టుగా చూస్తున్నాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా చదవండి. హెబ్రీయులకు 7:28. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును, గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఒక్కసారే యేసుప్రభు ఈ పని చేసి ముగించెను అని లేఖనంలో చదువుకుంటున్నాం. ఇక్కడ ఆ యాజకులు ఫస్ట్ వారి పాపాలకు, ఇప్పుడు పాపానికి ప్రక్షాళన చేయాలంటే పరిశుద్ధుడు కావాలి, అతి పరిశుద్ధుడు, పాపరహితుడు కావాలి. ఈ యాజకులు పాపరహితులు అంటే కాదు, ఎందుకంటే మానవుల జన్మత పాపులు కాబట్టి ఈ యాజకుని వలన కూడా ఆ పాపం పరిష్కరించబడుతుందా అంటే కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇదే ఉంది, పాపానికి నిర్వచనం అయితే ఉంది కానీ పాపానికి సొల్యూషన్ లేకపోయింది. ఈ యాజకులు ఎలా ఫస్ట్ తమ గురించి, ఇప్పుడు ఒక పాపికి ఇంకొక అతను వచ్చి పాప ప్రక్షాళన చేయంటే ఫస్ట్ అతను పాపి కాకుండా పరిశుద్ధుడై ఉండాలి కదా. అదేవిధంగా ఈ యాజకులు దినదినము అంటే అప్పుడు ఎలా చేశారు అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పాప ప్రక్షాళన చేసేవారు. పాప ప్రక్షాళన సంవత్సరానికి ఒకసారి చేసి మరుసటి రోజే మళ్ళీ వాళ్ళు పాపాల్లో పడిపోయి ఆ పాపాలని కంటిన్యూ చేసేవారు అనమాట. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రధాన యాజకుల మాదిరిగా దినదినము మరియు ఫస్ట్ తమ కొరకు తర్వాత ప్రజల కొరకు కాక యేసు పాపరహితుడు పరిశుద్ధుడు కనుక తన్ను తాను సిలువలో బలియాగం చేసుకుని ఒక్కసారే ఈ ధర్మశాస్త్ర విధులన్నింటినీ కొట్టివేసినట్లుగా మనం గమనిస్తున్నాం. మొదటిగా ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు దేవుడు. ఇక రెండవదిగా అడ్డుగోడల తొలగింపు కార్యక్రమాన్ని కూడా సమాప్తం చేసినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తున్నాం. ఈ అడ్డుగోడల కార్యక్రమం ఏమంటే, ఆదాము పాపం చేసి ఏదైనా నుంచి
బహిష్కరించబడ్డాడు. అంటే ఏదేనో నుంచి బయట గట్టివేయబడ్డా అనమాట. ఈ ఆదాం నుంచి మనకి ఏం సంక్రమించిందంటే పాపం సంక్రమించిందని మనం లేఖనాల్లో చదువుకున్నాం. ఎందుకంటే మనం ప్రతి వారం పుట్టుకతో ఆదాము చేసిన తప్పు వల్ల పాపానికి వాసులుగా ఎంచబడ్డామన్నమాట. ఇలా ఈ యాజకులు చూస్తే మనం ఇంతకుముందు మన పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు సమాజ మందిరం గురించి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని. ఈ యాజకులు ప్రధాన యాజకులు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోకి అలో ఉండేది యాజకులకి. సాధారణ ప్రజలకి పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ అలో ఉండేది కాదనమాట. ఈ పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మధ్యలో ఒక తెర ఉండేది. ఈ ప్రధాన యాజకులు బలులు అర్పించడానికి లోపలికి వెళ్ళినప్పుడు సాధారణ ప్రజలు బయటనే ఉండేవారు, యాజకులు పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళి బలులు అర్పించేవారు అనమాట. ఎందుకంటే మనం సరాసరి సాధారణ మనుషులు దేవుని యొద్దకు వెళ్ళి పాపానికి ప్రక్షాళన చేసుకుంటే అవకాశం ధర్మశాస్త్రంలో లేదు. అందుకనే ఈ ప్రజలు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వీరి పాపపక్షాన వారికి మొరపెట్టుకుంటే వాళ్ళు అప్పుడు ప్రధాన యాజకుడు తన కోసము, ప్రజల కోసము, పాప ప్రక్షాళన కోసం దేవునికి మొరపెట్టుకునేవాడు. మనము చూసినట్లయితే యేసుప్రభు వారు సిలువలో ప్రాణ పెట్టాడు. గట్టిగా బిగ్గరగా కేక వేసినప్పుడు ఒక దేవాలయం తెర ఉండేది. ఆ దేవాలయంలోని తెర చిరిగినట్టుగా మనం లేఖనాల్లో గమనించవచ్చు. మత్తయి సువార్త 27, 50, 51. దయచేసి క్షమించండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు రెండుగా చిలించాలండి. అక్కడ దేవుడు సమాప్తమైనది అని చెప్పి బిగ్గరగా కేక వేసి ఆత్మను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కింద వరకు రెండుగా చీలినట్టుగా మనం లేఖనాల్లో చదువుకున్నాం. ఈ తెర దేనికి సాదృశ్యమైందంటే దేవునికి మానకి మధ్యలో పాపం అనే అడ్డుగోడకి సాదృశ్యంగా ఉందన్నమాట. దేవుడు ఎప్పుడైతే తన ఈ లోకానికి వచ్చి తన కార్యక్రమాలన్నీ ముగించుకొని తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ముగించుకొని సమాప్తమైనదని ఎప్పుడు కేక వేశాడో అప్పుడు ఆ తెర చినిగిపోయి దేవునికి పాపులకి మనుషులందరికీ మధ్యగా ఉన్న పాపం అనే అడ్డుగోడను చింపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు కాకుండా సాధారణ మనుషులు కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేలా దేవుడు ఇక్కడ కార్యక్రమాన్ని చేసినట్టుగా మనం గమనించవచ్చు. మనము పాపులం, మనము ఇహలోకంలో పాప జీవితంలో పడిపోయి ప్రపంచంలో ఉన్న అన్ని అలవాట్లను చేకూర్చుకొని అన్ని వల్లే జీవిస్తూ పాపంలో పడిపోయి ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అని చెప్పి దేవునికి మనుషులకి మధ్య అడ్డుగోడుగా ఉన్న పాపాన్ని సమాప్తం చేసినట్లుగా ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇక మూడవదిగా ఆయన వచ్చినటువంటి ఉద్దేశం సమాప్తమైంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదువుతుంది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై చూచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏమేం చేయాలో ఒక ప్రణాళిక యెషయా గ్రంథంలో ఉంది అనమాట. ఆ గ్రంథాన్ని యేసు ప్రభు వారు మొట్టమొదటిగా సమాజ మందిరంలో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక హింట్ ఇచ్చాడు. నేను ఇలా చేయబోతున్నాను, ఈ కార్యాలు చేయబోతున్నాను, నేను ప్రజల కోసం ఒక బలియాగం అవుతున్నాను, గొర్రెపిల్లగా సిలువలో బలి కాబోతున్నానని ఒక కార్యక్రమాన్ని ఆయన చదివి వినిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చదివిన ప్రతి కార్యాన్ని కూడా యేసు ప్రభు సిలువలో సమాప్తం చేశాడు. ఆయన మన కోసం పాపాల కొరకై వచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసుని ఎందుకు పంపాడో మనకు అందరికీ తెలిసినదే. మన పాపాల కొరకై సిలువలో బలియాగం అవ్వడానికి, మన పాప ప్రక్షాళన కోసము యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడని మనకందరికీ తెలుసు కదా. ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన
సమాప్తం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక ఈ 3 విషయాలు, ధర్మశాస్త్రం సమాప్తం, అడ్డుగోడలు సమాప్తం, ఆయన వచ్చినట్టు ఉద్దేశం సమాప్తం అయి ఉన్నది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను మీకోసం అడ్డుగోడ కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు అన్నీ మీకోసం సమాప్తం చేశాను అని చెప్పాడు. కాకపోతే యేసు మనకు ఒకటి అడుగుతున్నాడు, నేను మీకోసం కొన్ని కార్యాలు సమాప్తం చేశాను, మీరు నా కోసం ఒక కార్యాన్ని ప్రారంభించండి అని. అది ఏమిటంటే యేసుతో మన ప్రయాణాన్ని ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు చనిపోయక ముందే శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని. అలాగే అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయాడని. ఆది యందు తండ్రిగా ఉన్న దేవుడే శిష్యుల కాలంలో 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తుగా ఉన్న దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్య ఉన్నాడని మనం గ్రహించాలి. మీరు నమ్మాలి. నేను నమ్మితే ఇప్పుడు ఇక్కడే నా పక్కనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు నమ్మితే ఇప్పుడే ఇక్కడే మీ పక్కనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. అయితే మనం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన పాపాల కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ 2000 సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం క్రీస్తును సిలువ వేసేవారిగా ఉన్నామా, క్రీస్తు సిలువను మోసేవారిగా ఉన్నామా ఆలోచించుకుందాం. దేవునితో ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. నాకు ఇచ్చిన 6వ మాటని ముగించుకొంచు సంఘస్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.